హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం వస్తే చాలండి వేడి వేడిగా తినాలనిపిస్తుంటుంది కదా. నేనైతే ఈరోజు సోయా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా చెక్క, లవంగా, కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, రాతి పువ్వు వేసానండి. వేసాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాను ఆనియన్ ఫ్రై అయితే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, ఏ బిర్యానీ అయినా. ఇంకా బిర్యానీకి కూడా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. తర్వాత ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసాను. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక పుదీనా వేసామంటే మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిర్చిని యాడ్ చేసి ఒక టమోటాని కట్ చేసి పెట్టుకున్న టమోటాని అయితే వేసానండి. టమోటా అంతా మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఎప్పుడు బిర్యానీ చేసా మెంతికూర వేస్తానండి. మీరు కూడా మెంతికూర వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మెంతికూర, కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గాక ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు వేసిన వెంటనే ఆపకుండా కలపాలండి ఒక 2 మినిట్స్, ఎందుకంటే పెరుగు అనేది ఇరిగిపోతుంది. ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా మసాలా అంతా, అందులో వేయడం వల్ల పెరుగు ఇరిగిపోతుంది. విరిగిపోకుండా ఉండాలంటే కంటిన్యూగా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. తర్వాత పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసాను. మీకు కావాలనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు, నేనైతే కారం పొడి వేయలేదు. ఇంకా బిర్యానీ మసాలా కావాలనుకున్నా వేసుకోవచ్చు, స్పైసీగా ఉంటుంది బాగా. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న మీల్ మేకర్లను అయితే యాడ్ చేశానండి. మీల్ మేకర్లను యాడ్ చేశాక ఎక్కువ వేయించకుండా జస్ట్ 1 మినిట్ అలా వేయించి, ఇంకా మనము రైస్ని అయితే నేను ఒక గ్లాస్ రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసాను. మీరు బాస్మతి రైస్ వాడే పాటైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేయాలండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోయాలి. నేను నార్మల్ రైసే యూస్ చేశాను కాబట్టి నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వేసానండి వాటరు. ఒక విజిల్ని అయితే హై ఫ్లేమ్లో రానిచ్చేసి ఇంకా మిగతా 2 విజిల్స్ని మీడియం ఫ్లేమ్లో రానియండి. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఈరోజు ఆవకాయతో ఇంకా టమోటా రసంతో ట్రై చేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.